హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం సామెతలు 20:22 ఆయన నిన్ను రక్షించును, దేవుడు నిన్ను రక్షించును. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ఆమెన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ఏమిటంటే ఆయన నిన్ను రక్షించును, దేవుడు నిన్ను రక్షించునని ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దాన సందేశం దేవుడు శిక్షించు విధమును రక్షించు విధమును సొలొమోను వివరిస్తూ ఈ మాట సెలవిస్తున్నారు. మరి దేవుడిని నేను రక్షించాలంటే ఏం చేయాలి? మొదటిగా కీడుకు ప్రతి కీడు చేయకూడదు. సామెతల గ్రంథం 20:22. రెండోదిగా యెహోవా కొరకు కనిపెట్టాలి. సామెతలు 20:22. మూడోది యథార్థంగా జీవించాలి. సామెతలు 20:23. ఈ విధంగా నువ్వు చేస్తే దేవుడు నీకు ఇచ్చిన జీవితమును చెడు మార్గాల్లో నడిపించుకుంటే నీవు వినాశకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వస్తుంది. అదే మంచి మార్గంలో నీ జీవితమును నడిపించుకుంటే ఆశీర్వాదమును అనుభవిస్తావు. గనక నీ జీవితమును దేవుని అధికారమునకు అప్పగించుకున్నాము. ఆయన వాక్యపు మంచులో నడువుము, ఆయన నిన్ను అన్ని వేళలా రక్షించును. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించును గాక. ఆమె ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930332. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.